హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా C23 రెగ్యులేషన్ వాళ్ళకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 1 మోడల్ పేపర్ ప్రాబ్లం చూద్దామండి. ఫైండ్ ద డిటర్మినెంట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. ఇక్కడ మనకి 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చారు బై లాప్లాస్ ఎక్స్పాన్షన్. మోడల్ పేపర్లో ఈ ప్రాబ్లం అనేది 3 మార్క్స్కి ఇచ్చారు. ఓకే, ద డిటర్మినెంట్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ కెన్ బి కంప్యూటెడ్ బై యూజింగ్ ద లాప్లాస్ ఎక్స్పాన్షన్ అలాంగ్ ఎనీ వన్ ఆఫ్ ఇట్స్ రోస్ ఆర్ కాలమ్స్. మనం డిటర్మినెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఒక మ్యాట్రిక్స్కి అది 2/2 అవ్వచ్చు, 3/3 మ్యాట్రిక్స్ అవ్వచ్చు. లేదా లాప్లాస్ ఎక్స్పాన్షన్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే ఏదైనా రోస్ కన్సిడర్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ రాసాను చూడండి, ఎనీ వన్ ఆఫ్ ఇట్స్ రోస్ ఆర్ కాలమ్స్. రోస్ అయినా కన్సిడర్ చేసి మనం డిటర్మినెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు, అలానే కాలమ్స్ అయినా కన్సిడర్ చేసైనా డిటర్మినెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ప్రొసీజర్ ఏం లేదు. డిటర్మినెంట్ డెట్ ఏ ఉంది కదా, డెట్ ఏ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారో సేమ్ ప్రొసీజర్, బట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఒక రో అలానే ఒక కాలం తీసుకుని చెప్తానండి. ఫస్ట్ ఏం చేస్తారు అంటే మనకి ఏదైతే ఇచ్చారో మ్యాట్రిక్స్, ఆ మ్యాట్రిక్స్ నోట్ చేయండి. ఏమి ఇచ్చారండి మ్యాట్రిక్స్ మనకి 3/3 మ్యాట్రిక్స్ కదా. 2 -1 4 0 -2 5 -3 1 3 మనకి ఇచ్చింది ఇది కదా, 3/3 మ్యాట్రిక్స్ కదా. ఫస్ట్ ఏం చేస్తారు అంటే మనకి సైన్స్ ఉన్నాయి కదా, ఇది ఏ సైన్ అవుతుంది, ప్లస్ అవుతుంది, ఇది మైనస్ ప్లస్, ఇది కూడా మైనస్ ప్లస్ మైనస్, మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది ప్లస్ మైనస్ ప్లస్. ఇలా ఆర్డర్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. ఇక్కడే మీరు ఐడెంటిఫై చేయాలి. అలా ప్లస్ మైనస్ సైన్స్ ఇస్తే కన్ఫ్యూజ్ అవుతారు అనుకుంటే పక్కన వేరే ఒక ఇలా మ్యాట్రిక్స్ వేసుకుని అక్కడ రిప్రజెంట్ చేసుకోండి. అంటే ఇప్పుడు మీరు డాట్ అంటే డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అయ్యి ఆ మైనస్లు ప్లస్లు అవన్నీ చేస్తారు అనుకుంటే. ఓకే, ఫర్ ఇన్స్టాన్స్ అండ్ ఎక్స్పాన్షన్ అలాంగ్ ద ఫస్ట్ రోస్ అయినా కన్సిడర్ చేయొచ్చు, అలానే కాలమ్స్ అయినా కన్సిడర్ చేసి డిటర్మినెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాబట్టి నేను ఇక్కడ ఫస్ట్ రోకి చేస్తాను, అలానే కాలమ్ కూడా ఎలా చేయాలో చెప్తానండి. ఓకే, ఫస్ట్ నేను ఈ మ్యాట్రిక్స్ని ఏ అనుకుంటున్నాను, ఏ బి ఏదైనా అనుకోవచ్చు, బట్ ఏ అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం కనుక్కోండి, డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి mod A అని రాశాను. ఇప్పుడు చూడండి మనకి తెలుసు కదా ఈ ఫామ్ ఉంటుంది, ABCD అనుకుంటే ఏం రాస్తాము, AD - BC అని రాస్తాం కదా, ఆ ఫామ్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను ఇప్పుడు ఏం కన్సిడర్ చేస్తున్నాను, ఫస్ట్ రోని కన్సిడర్ చేస్తున్నాను కాబట్టి రో అంటే ఇదేగా, హారిజాంటల్గా ఉన్నదాన్నేమో రో అంటామండి, వర్టికల్గా ఉన్నదాన్నేమో కాలం అంటాము. ఇక్కడ నేను రోని కన్సిడర్ చేస్తున్నాను కాబట్టి 2 -1 4 ఇవి కన్సిడర్ చేయాలి. ఫస్ట్ ఏముంది 2 ఉంది కదా, సైన్ ప్లస్ ఏ ఉంది కాబట్టి నేను 2 వేస్తున్నాను. ఓకే, ఇది క్లోజ్, ఈ రో ఉంది అంటే ఇది కాలంకి కూడా ఇదే కాలంలో 2 అనేది ఉంటుంది, ఇదే రోలో 2 అని ఉంటుంది కాబట్టి ఇది అలానే ఇది ఈ రెండు క్లోజ్ అయిపోతాయి కదా. ఈ ఫస్ట్ కాలము అలానే ఫస్ట్ రో రెండు క్లోజ్ అయిపోతాయి. రిమైనింగ్ మనకు కనిపించేవి ఏంటండి -2 5 1 3 అది నోట్ చేయండి. -2 5 1 3. ఓకే, మనం కన్సిడర్ చేస్తున్నది రో కాబట్టి ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఆఫ్. నెక్స్ట్ ఓకే, మనం ఇప్పుడు ఏం కన్సిడర్ చేస్తున్నాము, ఇదే రోలోనే ఇది క్లోజ్ అయిపోతాయి. ఓకే, ఈ రెండు క్లోజ్ అయిపోతే మనకు కనిపించేది ఏంటండి 0 5 -3 3 అంతేగా. ఇక్కడ 1 ఉంది కాబట్టి ఈ కాలమ్ని క్లోజ్ చేశాను, ఇదే రోలో ఉంది కాబట్టి ఇలా క్లోజ్ చేశాను. మనం కోఫాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తాం కదా, ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ జాయింట్ ఏకి కోఫాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తాం కదా, సేమ్ ప్రొసీజర్ అనమాట. ఓకే, ఇప్పుడు ఇలా క్లోజ్ చేశాను, ఏమేమి కనిపిస్తాయి మనకి 0 5 -3 3 కనిపిస్తున్నాయి. బట్ ఇక్కడున్న ఈ సైన్స్ ఒక్కటే కన్సిడర్ చేస్తాం కాబట్టి ఈ పైన ఉన్నాయి చూసారా ప్లస్ మైనస్, ఇవి ఇప్పుడు కన్సిడర్ చేయం. ఇలా రాసేటప్పుడు ఏం కన్సిడర్ చేయం. అవి ఎప్పుడు కన్సిడర్ చేస్తాము అంటే ఈ కాలం కన్సిడర్ చేసినప్పుడు ఇలా రాస్తాము కదా, అప్పుడు మాత్రమే ఇక్కడ పైన ఉన్న సైన్స్ కన్సిడర్ చేస్తాం. ఇక్కడ ఇందాక ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ ఏమంటున్నాను +1 అన్నాను, ఇది క్లోజ్ చేసాం. ఓకే, మనకి ఏం కనిపిస్తాయి అని చెప్పాను 0 5 -3 3 కనిపిస్తున్నాయి అన్నాను. బట్ ఇక్కడ ఏముంది పైన మైనస్ ఉంది, అలానే 5 దగ్గర కూడా ఏముంది పైన, అవి నేను చెప్పట్లేదు. ఓకే, ఒకసారి అర్థం చేసుకోండి, అవి నేను చెప్పట్లేదు, జస్ట్ నేను ఏం కనిపిస్తున్నాయి అంటున్నాను 0 5 -3 3నే కనిపిస్తున్నాయి అన్నాను. ఓకే, వాటి వరకే మనం నోట్ చేయాలి. 0 5 -3 3. నెక్స్ట్ ఇక్కడ ఏముంది +4, అది కంటిన్యూషనే, నేను కింద రాస్తున్నానండి పక్కన ఇలా ఉందని. ఓకే, ఇప్పుడు ఏం కన్సిడర్ చేయాలి, ఈ
ఇక్కడ 4 ఉంది కాబట్టి ఈ 2 క్లోజ్ చేసేయాలి. ఇక్కడ 4 ఉంది కాబట్టి ఈ 2 క్లోజ్ చేసేయాలి. మనకి ఏం కనిపిస్తుంది ఆ 2 క్లోజ్ చేస్తే 0 -2 -3 1. అది నోట్ చేయండి. 0 -2 -3 1. ఓకే, ఇప్పుడు మనకి తెలుసు కదా AD - BC ఫామ్ ఉంది కదా, అది కన్సిడర్ చేయండి. 2 ఆఫ్ AD - BC అంటే ఇది కదా ABCD. AD అంటే -2 × 3 AD - BC 1 × 5 ప్లస్ నెక్స్ట్ ఏంటి 1 ఆఫ్ AD మైనస్ అంటే 0 × 3 AD - BC -3 × 5 కదా, అంటే ఏమవుతుంది -15 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ పారామీటర్ ప్లస్ 4 ఆఫ్ AD 0 × 1 కదా AD మైనస్ ఇక్కడ చూడండి BC ఉంది కదా AD - BC కదా, ఇక్కడ -3 × -2 -3 × -2 ఓకే 2 ఆఫ్ ఇప్పుడు లోపల ఉన్నవన్నీ మల్టిప్లై చేయండి. ఓకే -2 × 3 అంటే ఏమవుతుంది -6 మైనస్ ఆఫ్ మళ్ళీ ఇక్కడ 1 × 5 నెక్స్ట్ సెకండ్ టర్మ్ ప్లస్ 1 ఆఫ్ 0 × 3 అంటే 0 కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 15 ఆఫ్ నెక్స్ట్ థర్డ్ టర్మ్ 4 ఆఫ్ 0 × 1 అంటే 0 మైనస్ మళ్ళీ ఇక్కడ చూడండి -3 × మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 × 2 అంటే 6. ఓకే 2 ఆఫ్ -6 -5 అంటే -11 ప్లస్ 1 ఆఫ్ 0 ప్లస్ 15 అంటే 15 ప్లస్ 4 ఆఫ్ -6. ఇప్పుడు వీటిని మల్టిప్లై చేయండి. 2 × 11 అంటే -22 1 × 15 ప్లస్ 15 ప్లస్ ఇంటూ మైనస్ -6 4 24. ఓకే ఇక్కడ మైనస్ ఈ 2 ఉన్న మైనస్లు ఉన్నాయి కదా, ఈ 2 యాడ్ చేయాలి. -22 -24 అంటే -46. -46లో నుంచి ఎంత తీసేయాలి 15 తీసేయాలి. 15 తీసేస్తే ఎంత వస్తుందండి -31 వస్తుంది. ఇది ఎప్పుడు మనం ఫస్ట్ రోని కన్సిడర్ చేసి కోఫాక్టర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఇదే ప్రాసెస్లో మనం చెప్పాను కదా ఏ ఒక్క రో అయినా కన్సిడర్ చేసుకోవచ్చు, ఏ ఒక్క కాలం అయినా కన్సిడర్ చేసుకుని లాప్లాస్ ఎక్స్పాన్షన్ ద్వారా డిటర్మినెంట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఓకే ఇక్కడ -31 వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తానంటే సెకండ్ కాలం కన్సిడర్ చేస్తాను. ఓకే బై ద లాప్లాస్ ఎక్స్పాన్షన్ by Laplace expansion consider second column. ఓకే లాప్లాస్ ఎక్స్పాన్షన్లో సెకండ్ కాలమ్ని కన్సిడర్ చేస్తున్నాను. సెకండ్ కాలమ్ని కన్సిడర్ చేస్తే ఇప్పుడు ఏమవుతుంది ఇవి కదా కన్సిడర్ చేయాల్సింది, ఇవి సెకండ్ కాలమ్ ఇవి. ఓకే ఫస్ట్ ఇక్కడ ఏముంది ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇవి కన్సిడర్ చేయాలి. ఇక్కడ మైనస్ ఉంది చూసారా, ఇది కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ ఈ ప్లస్ కన్సిడర్ చేయాలి, అలానే ఈ మైనస్ కూడా కన్సిడర్ చేయాలి. సేమ్ ప్రొసీజర్ ఇక్కడ ఏదైతే చేశానో అదే ప్రొసీజర్, బట్ ఇక్కడ ఈ పైన ఉన్న సైన్స్ కూడా కన్సిడర్ చేయాలి. ఓకే ఫస్ట్ ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ 1 ఆఫ్. ఇప్పుడు ఏమేమి క్లోజ్ అయిపోతాయి ఈ 2 క్లోజ్ అయిపోతాయి. క్లోజ్ అయిపోయినప్పుడు మనకి ఏం కనిపిస్తున్నాయండి 0 5 -3 3 కనిపిస్తుంది అంతేగా. 0 5 -3 3. బట్ ఈ పైన సైన్స్ ఇప్పుడు అవసరం లేదు. ఓకే ఈ సైన్స్ అనేవి ఇప్పుడు అవసరం లేదు. జస్ట్ మనం ఏదైతే కన్సిడర్ అక్కడ ఉన్న సైన్స్ మాత్రమే కన్సిడర్ చేయాలి. ఇప్పుడు ఇది క్లోజ్ చేశాను, మనకు కనిపించేది అసలు నార్మల్గా ఏం కనిపిస్తుంది 0 5 -3 3 కనిపిస్తుంది కదా. బట్ 0 పైన మైనస్ ఉంది, అలానే 5 పైన, బట్ అవి కన్సిడర్ చేయవసరం లేదు. ఈ పక్కన వేసాను చూసారా సైన్స్ ఇచ్చిన ప్రాబ్లం లేదు, అవి మాత్రమే కన్సిడర్ చేయాలి. అవి కన్సిడర్ చేసి ఇప్పుడు డిటర్మినెంట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే సెకండ్ కాలం కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా, mod a ప్లస్ 1 ఆఫ్ ప్లస్ 1 ఆఫ్. ఇప్పుడు ఏం చెప్పాను ఇది కదా ఈ కాలమ్ని ఈ రోని క్లోజ్ చేస్తాం. రిమైనింగ్ ఉన్నది ఏంటి 0 5 -3 3 0 5 -3 3. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ సైన్ కన్సిడర్ చేయాలన్నాను కదా, బట్ దాని ముందేముంది మైనస్ ఉంది. మైనస్ ఇంటూ ప్లస్ -2 ఆఫ్. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు ఏం చేస్తాము ఈ కాలమ్ నేను
అలానే మిడిల్ రోని కన్సిడర్ చేస్తాం. ఈ మిడిల్ రో ఉంది కదా, ఆ మిడిల్ రోని దీన్ని క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేస్తే మనకు ఇప్పుడు ఏం కనిపిస్తుంది, 2 4 -3 3 కనిపిస్తుంది. ఓకే, అది నోట్ చేయండి. 2 4 -3 3. ఇప్పుడు థర్డ్ ఏమైంది, -1 ఉంది కదా, -1 అంటే ఈ రోని అలానే ఈ కాలమ్ని క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేస్తే ఏం కనిపిస్తుంది మనకి, 2 4 0 5 2 4 0 5. ఓకే, ఇప్పుడు సింప్లిఫై చేయండి. AD - BC ఫామే కదా, డైరెక్ట్గా వేసేస్తున్నాను. 0 - 3 అంటే ఏంటి, 0 ఇంటూ ఎనీథింగ్ 0 అయిపోతుంది కాబట్టి AD 0 × 3 అంటే 0 -3 × 15. నెక్స్ట్ -2 ఆఫ్ 3 2s 6 మైనస్ మళ్ళీ ఇక్కడ మైనస్ ఉంది చూడండి, -12. నెక్స్ట్ -1 ఆఫ్ 5 2s 10 -0 కాబట్టి నేను 0 వేయట్లేదు. 1 ఆఫ్ ఇక్కడ చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 5s 15 -2 ఆఫ్ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 12 + 6 ఎంత అవుతుంది, 18. నెక్స్ట్ -10. ఇప్పుడు మల్టిప్లై చేయండి. 1 × 15 అంటే 15 -2 18s అంటే 36 -10. 36 - 10 అంటే ఎంత, -46. -46 + 15 అంటే ఎంత అండి, -31. ఓకే, అంటే ఇప్పుడు మనం సెకండ్ కాలమ్ని అలానే ఫస్ట్ రోని కన్సిడర్ చేసాం కదా, రిజల్ట్ అనేది ఎలా ఉంది, సేమ్గా ఉంది. ఈ లాప్లాస్ ఎక్స్పాన్షన్ యూస్ చేసి మనం డిటర్మినెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏ రో అయినా కన్సిడర్ చేసుకోవచ్చు, ఏ కాలమ్ అయినా కన్సిడర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫస్ట్ రోని అలానే ఫస్ట్ కాలమ్ని కన్సిడర్ చేసుకోవచ్చు, లేదా ఫస్ట్ రోని లాస్ట్ కాలమ్ని కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, ఎలా అయినా చేయొచ్చు, బట్ ప్రాసెస్ అనేది ఇది. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.